morning children, how are you? I hope you are very well. Okay children, fifth lesson already we have completed in yesterday class. And next see Prashna Uttar. Okay, Shabdad also I have explained once. You have to learn those Shabdad. And next Prashna Uttar. Once see I will explain Prashna Uttar. Prashna Uttar means question answers. Prashna Uttar. Okay, प्रश्न means question, उत्तर means answer. जवाब सी उचित समय पर काम करने से क्या हाथ आ सकता है? उचित समय पर काम करने से क्या हाथ आ सकता है? क्वेश्चन मीनिंग ఏంటన్నా ఉచిత समय पर मीन्स ప్రాపర్ టైంలో పని చేస్తే కరెక్ట్ టైంలో వర్క్ చేస్తే ఏమొస్తుంది? కరెక్ట్ టైంలో ప్రాపర్ ప్లేస్లో ప్రాపర్ టైంలో మనం వర్క్ చేస్తే ఏమొస్తుంది? భూలోక్ బి హాత్ మే ఆ సక్తా హై. వరల్డ్ మొత్తం మన చేతిలో ఉంటుందని అర్థం. అక్కడ వరల్డ్ మొత్తం చేతిలో ఉంటుందంటే అర్థం ఏంటి? మనం ఉన్నత శిఖరాలకి ఎదుగుతాము. ఓకే, మనం అనుకున్నది సాధిస్తామని ప్రాపర్ వేలో, ప్రాపర్ టైంలో, ప్రాపర్ ప్లేస్లో, అంటే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో మనం వర్క్ చేస్తే, అంటే ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. అలాగే టైం టు టైం చేయాలి. దాని మీనింగ్ అది చేస్తే మనం అనుకున్నది సాధించగలము. అర్థమైంది కదా? ఉచిత समय पर काम करने से भूलोक भी हाथ में आ सकता है. ఇక్కడ ఉచిత సమయం సేమ్ చూడండి. ఇక్కడ జస్ట్ క్యా ప్లేస్లో మీరేం రాయాలి? భూలోక్. క్యా అనేది ఇక్కడ క్వశ్చన్. క్యా అంటే ఏంటి? ఏమి చేతిలోకి వస్తుంది, ఏమొస్తుంది? భూలోకి వస్తుంది. రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ना क्वेश्चन. उचित समय पर काम करने से क्या प्लेस लेना है? भूलोक भी हाथ में आ सकता है. उचित समय पर काम करने से भूलोक भी हाथ में आ सकता है. इसी जवाब ना फर्स्ट क्वेश्चन. एंड सेकंड वन सी विद्वानों की विद्वान అంటే ఏంటి? ఇక్కడ మంచి ఫ్రెండ్స్ అని. ఇక్కడ విద్వాన్ అంటే ఏంటి? మంచి ఫ్రెండ్స్ అంటే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు. ఓకే, ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ మనం చేసుకుంటే మిత్రత కిస్ ప్రకార్ బడ్తీ హై. ఒకవేళ మీకున్న ఫ్రెండ్స్ బాగా విద్వాన్ స్కాలర్ అంటే అన్నీ తెలిసిన వాళ్ళే ఉంటే మీ మిత్రత ఎలా ఉంటుంది? విద్వానోకి మిత్రత పూర్ణిమాకే దూజ్కి చాంద్ की तरह. ओके, दूज के चांद की तरह. ओके, विद्वानों की मित्रता दूज के चांद की तरह बढ़ती है. दूज के चांद అంటే న్యూ మూన్ అన్న. న్యూ మూన్ ఎప్పుడు వస్తుంది? అమావాస్య తర్వాత వచ్చే స్టార్ట్ అయ్యే మూన్ ఏమంటాం? న్యూ మూన్ అంటాం. ఆ న్యూ మూన్ ఎలా వస్తుంది? రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ మిత్రత విద్వానోं की मित्रता दूज की चांद की तरह बढ़ती है అంటే మీకున్న ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అయితే అలాగే మీ ఉన్నతి కూడా వాళ్ళతో పాటు పెరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఫ్రెండ్స్ని గుడ్ ఫ్రెండ్స్ని ఎన్నుకోవాలి. ఎవరినైనా బ్యాడ్ ఫ్రెండ్స్తో మనం కూడా బ్యాడ్ అయిపోతాం. అర్థమైందా? ఇక్కడ ఫ్రెండ్స్ గురించి చెప్పారు, ఎలాంటి ఫ్రెండ్స్ మనం చూస్ చేసుకోవాలి. అలాగే మీకు గుడ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల మీ ఉన్నతి కూడా ఎలా పెరుగుతుంది అనేది చెప్పేది. అర్థమైందా? అండ్ థర్డ్ క్వశ్చన్ సి నెక్స్ట్. అండ్ నెక్స్ట్ సీనా థర్డ్ క్వశ్చన్. मूर्ख की मित्रता किस प्रकार घटती है? मूर्ख की मित्रता. मूर्ख అంటే ఇక్కడ ఎవరు? మూర్ఖు అంటే బ్యాడ్. అది ఇక్కడ బ్యాడ్ ఫ్రెండ్స్. మూర్ఖకి మిత్రత కిస్ ప్రకార్ ఘట్తీ హై. ఓకే, ఎలా తగ్గిపోతూ ఉంటుంది? వాళ్ళ వాల్యూస్ ఎలా తగ్గుతాయి? మూర్ఖకి మిత్రత పూర్ణిమా కే బాద్ కే చాంద్ की तरह घटती है. పూర్ణిమా కే బాద్ చూడండి. పూర్ణిమా కే బాద్. పూర్ణిమ అంటే ఏంటి? పౌర్ణమి అంటాం కదా, ఆ రోజు ఫుల్ మూన్ వస్తుంది. పూర్ణిమ రోజు ఫుల్ మూన్ వస్తుంది అన్న. ఫుల్ మూన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మూన్ కొంచెం తగ్గిపోయి అమావాస్య అవుతుంది. అంటే బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల కూడా మీ వాల్యూస్ కూడా అలాగ తగ్గిపోతే చివరికి మీరు చాలా బ్యాడ్గా తయారవుతారని అది ఇక్కడ. అదేవిధంగా మూర్ఖ్ की మిత్రత. ओके, मूर्ख की मित्रता पूर्णिमा के बाद के चांद की तरह गढ़ती है. ఓకే, అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ వల్ల మనం గుడ్ ఫ్రెండ్స్ని చేసుకుంటే మన ఉన్నతి అలా పెరుగుతూ ఉంటుంది. అలాగే బ్యాడ్ ఫ్రెండ్స్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటే మీ ఉన్నతి అంతా అలా
పూర్ణిమ కవచ్ చంద్రుడు అంటే పూర్ణిమ తర్వాత వచ్చే చంద్రుడు తగ్గుతూ 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 చివరికి శూన్యం అంటే ఏం కనిపించకుండా పోతుంది. అలాగే మీ వాల్యూస్ కూడా అలా తగ్గిపోతూ చివరికి మీరు మరీ బ్యాడ్గా తయారవుతారని అర్థం నాన్న. मूर्ख की मित्रता पूर्णिमा के बाद के चांद की तरह घटती है. ओके नेक्स्ट से फोर्थ वन, केवल मुख खिल जाना क्या नहीं कहलाता है. केवल मुख खिल जाना क्या नहीं कहलाता है. కేవల్ ముఖ్ అంటే ఖాళీ మొఖ ఒకటే వెలిగిపోతుండే. ఖిల్ జానా అంటే ఇక్కడ ఏంటి వెలిగిపోవడం అంటే మనం చూడగానే ఎవరైనా చక్కగా అసలు ఎంతో మీ మీద ప్రేమ ఉన్నట్టు కొంతమంది నటిస్తారు కదా. అంటే ఏంటి అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరించి ఇక్కడ అర్థమైందన్న. కేవల్ ముఖ్ ఖిల్ జానా క్యా నహీ कहलाता है అంటే కేవల్ ముఖ్ ఖిల్ జానా మిత్రతా నహీ कहलाता है అంటే మనం చూడగానే బాగా నవ్వి నువ్వు ఇలారా నువ్వు అలారా అని చెప్పే వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు నాన్న. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళని చూడగానే మన మనసు ఆనందం పడాలి. ఓకే ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళు చూడగానే మన మనసుకి చాలా హాయిగా అనిపించాలి. అలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. ఓకే ఊరికి నవ్వగానే వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయిపోవాలి కదా. అర్థమైంది కదా దీన్ని. కేవలం ముఖ్ ఖిల్ జానా క్యా నహీ कहलाता है అదేం కాదు, ఊరికి ముఖం వెళ్ళిపోవడం వల్ల అది ఏం కాదు మిత్రతా నహీ. కేవల్ ముఖ్ ఖిల్ జానా మిత్రతా నహీ कहलाता है అంటే చూడగానే ఎవరైనా చూడగానే మనం నవ్వుతారు. ఆ నవ్విన వాళ్ళందరూ మనకి ఫ్రెండ్స్ అవుతున్నాను. ఫ్రెండ్స్ అంటే ఎలాగా, వాళ్ళు చూడగానే మన మనసు చాలా హాయిగా ఆనందంగా చాలా హ్యాపీగా ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా. దీస్ 4 క్వశ్చన్స్ నాన్న. ఆల్ ఆఫ్ యూ రైట్ శబ్దార్థ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ నాన్న. ఐ విల్ సెండ్ దీస్ క్వశ్చన్ ఆన్సర్స్. జస్ట్ శబ్దార్థ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ రైట్ ఇన్సిడెంట్లీ. శబ్దార్థ్ యూ హ్యావ్ ఇన్ టెక్స్ట్ బుక్ నాన్న ఆల్రెడీ. ఫస్ట్ రైట్ శబ్దార్థ్ and next question answers. All of you write and next see nana next Roman and next see nana this is second one text book grammar nana. This is text group. Okay प्रश्न उत्तर के बाद second Roman this is हाँ या नहीं में उत्तर दे. हाँ या नहीं means yes or no. Okay you have to understand the question meaning nana. If yes means you should write या, हाँ और no means नहीं. First see किए गए उपकार को भूलना नहीं चाहिए. किए गए उपकार అంటే మనకి ఎవరైనా చేసిన ఎవరైనా చేసిన ఉపకారం అంటే మనకి ఎవరైనా సహాయం చేస్తే భూల్నా నహీ చాహియే అంటే మరిచిపోకూడదు. కరెక్టే కదా. మనకి ఎవరైనా ఉపకారం మనకి ఎవరైనా సహాయం చేసిన వాళ్ళని మనం మరిచిపోకూడదు. భూల్నా నహీ చాయి. భూల్నా అంటే మర్చిపోవడం, నహీ అంటే మర్చిపోవడం చేయకూడదు. ఎస్ కరెక్టే కదా. హా ఆన్సర్ ఈజ్ హా నాన్న. అంటే మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. అండ్ సెకండ్ వచ్చి సమయ్ ఔర్ స్థాన్ నా దేకర్. నా అంటే ఇక్కడ నో నాట్ అని అంటున్నాను. నాట్ సమయ్ ఔర్ స్థాన్. సమయ్ అంటే టైము, స్థాన్ అంటే ప్లేస్. అంటే టైము ప్లేస్ చూడకుండా దేఖ్గర్. దేఖ్నా అంటే చూడడం. నా దేకర్ అంటే చూడకుండా. కామ్ కర్నా చాహియే. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పారు ఇక్కడ, టైం చూసుకోవాలి. టైం టు టైం చేయాలి. అలాగే కరెక్ట్ ప్లేసు టైము రెండు చూసుకొని వర్క్ చేస్తే భూలోకి हमारे हाथ में आ सकता है అని చెప్పారు కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు సమయ్ ఔర్ స్థాన్. సమయ్ అంటే టైం, స్థాన్ అంటే ప్లేస్. టైము ప్లేస్. నా దేఖర్ చూడకుండా. నా అంటే ఇక్కడ చూడకుండా. ఓకే నాట్ అని అన్నాను. ఓకే చూడకుండా. కామ్ కర్నా చాహియే. కామ్ అంటే వర్క్ అంటే టైము అండ్ ప్లేస్ చూడకుండా పని చేయాలి అని అర్థం. తప్పు కదా అది. టైం చూసుకోవాలి అలాగే ప్లేస్ చూసుకొని మనం చేసే వర్క్ చేయాలి. కాబట్టి ఇది నహి. వాళ్ళు ఇచ్చింది రాంగ్ నానా నహి. ఇక్కడ థర్డ్ వచ్చి సच्ची మిత్రతా హోనే పర్ మన్ ప్రసన్న హో జాతే హై. సच्ची మిత్రత అంటే అది ఫ్రెండ్షిప్, కరెక్ట్ ఫ్రెండ్షిప్. మన కోసం ఉండేవాళ్ళు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, మనకు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేయడం, మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు
వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ అండి. సచ్చి మిత్రత అంటే ఎలాంటి మిత్రత అంటే ఏంటన్నా ఫ్రెండ్షిప్ కదా, ఫ్రెండ్షిప్లో ఎలాంటి దోషం ఉండకూడదు కదా. సచ్చి మిత్రత అంటే ఇద్దరి మధ్య అపార్థాలు అలాంటివి ఏమి ఉండకుండా చాలా వినయంగా ఉండేవాళ్ళు. ప్రసన్న హో జాతా హై కదా, వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ చూడగానే ఏమవుతుంది, మన్ ప్రసన్న హో జాతా, కరెక్టే కదా. అంటే సచ్చి మిత్రత అంటే ఏంటి ఇక్కడ, కరెక్ట్ ఫ్రెండ్షిప్, కరెక్ట్గా ఉండే ఫ్రెండ్షిప్ నాన్న. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడి, అవసరం లేనప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అనకుండా మనతో పాటు ఎప్పుడు ఉండే వాళ్ళని సచ్చి మిత్రత అంటారు. నెక్స్ట్, మూర్ఖ की मित्रता दूज के चांद की तरह बढ़ती है. మూర్ఖకి మిత్రత, మూర్ఖి మిత్రత ఏమవుతుంది, చాంద్కి పూర్ణిమకి బాద్ చాంద్, పూర్ణంకి బాద్ చాంద్కి तरह గడ్తి హై, ఇక్కడ బడ్తీ హై అని ఇచ్చారు. దూజ్కి చాంద్ అంటే న్యూ మూన్ లా పెరుగుతూ ఉంటుందా, కాదు కదా, రాంగ్, దిస్ ఈజ్ నహి. मूर्ख की मित्रता, मूर्ख की मित्रता पूनम के बाद चंद्र की तरह गढ़ती है. ओके, गढ़ती है తగ్గుతూ ఉంటుంది, అర్థమైంది కదా. దిస్ ఈజ్ సెకండ్ ఎక్సర్సైజ్ నాన్న. ఓకే, ఆల్ ఆఫ్ యూ లెర్న్ వర్డ్ మీనింగ్స్ అండ్ నెక్స్ట్ రోమన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ అన్న. ఆల్ ఆఫ్ యూ కంప్లీట్ ద CW word meanings and next question and answers. Then you complete the textbook. Tomorrow I will explain textbook number. Okay children, bye. All of you learn Shabdan. Okay, bye.